హలో! అందరికీ నమస్తే. ఈరోజు మన రెగ్యులర్ వంట వీడియో మాత్రం కాదండి. కొంచెం డిఫరెంట్‌గా ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ధూప్ స్టిక్స్‌ని ఆవు పేడ, వేపాకు, పసుపు ఇంకా కొంచెం సాంబ్రాణి యూజ్ చేసి ఈ ధూప్ స్టిక్స్‌ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఆవు పేడ, వేపాకే కదా అని తేలిగ్గా మాత్రం తీసుకోకండి. వీటిలో ఉన్న మంచి గుణాలు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకవు. ఇంకా మనకి వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇట్లాంటి ధూప్ స్టిక్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో, ఇవి ఎట్లా తయారు చేయాలి? వీటి వల్ల యూజెస్ ఏమేమి ఉన్నాయనేది మనం లేట్ చేయకుండా వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పు డబ్బాలో ఆవు పేడ తీసుకొని అందులోనే మెత్తగా మిక్సీ పట్టుకున్న వేపాకు పేస్టు, అలాగే ఒక కప్పు పసుపు, ఒక కప్పు సాంబ్రాణి వేసి ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోండి. పేడతో పాటు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మీకు కావలసిన సైజులో కావలసిన ఆకారంలో చిన్న చిన్నగా ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన షేప్లో ధూప్ స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోండి. నేను ఎక్కువగా కోన్ షేప్లో చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు బేస్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎక్కడనైనా పెట్టుకోవచ్చు. సో, మరీ వెడల్పుగా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టే చేసుకోండి. బాగా పెద్దగా చేసుకున్నా కూడా లోపల వరకు ఎండవు. సో, అన్నింటినీ ఇలా చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత 2 రోజుల పాటు ఎండలో ఎండనివ్వండి. ఇవి 2 రోజులు ఎండితే సరిపోతుంది. మంచిగా ఎండిపోతాయి. 2 రోజులు ఎండిన తర్వాత ఇవి మనం ధూపం వేసుకోవడానికి రెడీ అయినట్టే. ఇవి పర్ఫెక్ట్‌గా ఎండితేనే మనకి మంచిగా పొగొస్తుంది. ఇక్కడ చూడండి మంచిగా పొగొస్తుంది అంటే ఇవి బాగా ఎండినట్టు. వీటిని మనము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ ఆవు పేడ వాడుతున్నాం కాబట్టి ఇంట్లో ఇట్లా ధూపం వేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి దోమల బెడద చాలా ఉంటుంది. మనం మస్కిటో కాయిల్స్ అని ఇంకా దోమల అగరబత్తులని ఏమో ఏమో తెచ్చి వాడుతూ ఉంటాం. అందులో ఎన్నో కెమికల్స్ ఉండి మన ఆరోగ్యానికి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో, మనం ఇట్లా న్యాచురల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్‌గా మనము పసుపు, వేపాకు యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిలో ఉండే యాంటీబయోటిక్స్ వల్ల మనకి దోమలు కూడా చాలా తొందరగా పోతాయి. ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, తప్పకుండా మీరు ఇప్పుడు సమ్మర్‌లో వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిటీలో ఉండే వాళ్ళకి ఇవి దొరకడం కొంచెం కష్టమే. అయినా ఇప్పుడు ఎలాగూ సమ్మరే కాబట్టి మన అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు ఊర్లో అయితే ఉంటారు కదా! సో, ఈసారి సమ్మర్ హాలిడేస్‌కి మీరు వెళ్ళినప్పుడు కొంచెం ఓపిక చేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.